నుండి దూరమైన గురులేరు భగవాను లేకనే నుండి దూరమైన గురులేరు భగవాను లేకనే అడవిలో ఆర్తనాదములు చేయగా నిన్నాడు నిపుడేసు కనున్నాడు నేడు నన్ను నుండి దూరమైన గురుడెను నేను వెనుకవారు లేకనే కనికరినైతిని ఎండకు కాలిన ఎడారిలో నేనుండగా ప్రయాణముసి అలసి నేను సొమ్మసిల్లగా ఎండకు కాలిన ఎడారిలో నేనుండగా ప్రయాణముసి అలసి నేను సొమ్మసిల్లగా ఆదరించినావు నన్ను ఆశీర్వదించినావని ఆదరించినావు నన్ను ఆశీర్వదించినావని అందుకే స్తుతి గీతం పాడెదా అందుకే స్తుతి గీతం పాడెదా మంద నుండి దూరమైన గొర్రెను నేను వెదకువారు లేకనే ఒంటరినైతిని మంద నుండి దూరమైన గొర్రెను నేను వెదకువారు లేకనే ఒంటరినైతిని. మహిళలు పరిచయం చేస్తున్నారు. వారు మన మధ్య ఉండటం మనకు ఆశీర్వాదం. వారు వచ్చి కొన్ని సందేశాన్ని మనకి గ్రీటింగ్స్ అందజేస్తూ ఒక కుటుంబం కొరకు ప్రార్థించాలని ప్రభుత్వం మనకి మనందరం కూడా ప్రార్థనా పూర్వకంగా విందాం. ప్రకటించబడిన సమయానికి ముగించబడుద్ది. 1 గంటకి ముగించబడుతుంది. ప్రభు కృపను బట్టి 49వ వార్షికోత్సవంలో మనందరము ప్రభుని స్తుతించడానికి కూడటానికి ఒక గొప్ప భాగ్యము ప్రభు దయచేశారు. నిజంగా మన దేవదానయ్య గారిని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాం. దేని బట్టి వారు చేసిన పరిచర్య, వారు చేసినటువంటి ప్రార్థన, వారు కార్చిన కన్నీళ్ళు, వారు నలిగిన విధానము, మనం ఈ వెలుగులో ఉన్నాం. వారు నలిగిన విధానం బట్టి మనం అన్ని కలిగినటువంటి వారుగా ఉన్నాం. వారి ప్రార్థనను బట్టి మనం ఇప్పుడు ఒక అంతస్తులో ఉన్నాం. వారు చేసినటువంటి సేవను బట్టి మనందరికంటే శ్రేష్టకరమైన విశాలమైన దేవుని ఆవరణములో మనం ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. దయచేసి అందరూ బైబిల్ గ్రంథాలు తీయవలసిన ప్రభు పేట మనం చేస్తున్నాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనము అందరూ చదువుతాం. యథార్థవర్తునడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. మరి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి దైవజనులు మరి దేవతామయ్య గారు వారు యథార్థంగా ప్రభు పరిచర్యను కొనసాగించారు. మరి పోయినసారి నేను కూడా చూశాను. కుటుంబం అంతా చక్కగా ప్రభుని స్తుతించడం, ప్రభు నామాన్ని మహిమపరచడం, నిజంగా యథార్థంగా చేయించినటువంటి వారి పిల్లలు ఎన్నడూ దేవుడు విడిచిపెట్టడు అనటానికి మరి దైవజనులు స్పందన్ రాజు గారు మరి ఈ రీతిగా మరి తగ్గిన బిడ్డలు బట్టి మనకు అర్థమవుతున్నది. మరి వారి సేవా పరిచర్య ఎంతో గొప్పది. మరి ఇక్కడ యథార్థవంతుని పిల్లలు తదనంతరము ధన్యులు. నిజంగా వారి తండ్రి గారు రాసినటువంటి పాట, అనుభవపూర్వకంగా రాసినటువంటి పాట పాడితే అద్భుతమైనటువంటి ఆనందము, ఆత్మీయ ఆనందము కనిపిస్తుంది. నా ముందు మాట్లాడిన దైవజనులు చక్కటి మాట అన్నారు.
మరి ఇంతకు మునుపు దైవజనులు వేదిక మీద నిలబడితే అదంతా అలంకారంగా ఉంటుందన్నారు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. కానీ ఇప్పుడైతే అంత అలంకారం చేసి దైవజనులు నిలబడుతున్నారు, దానివల్ల ఫలితం లేకుండా. ఆ రోజుల్లో నిష్కలంకమైనటువంటి పరిచర్య బట్టి ఆ వాతావరణం అంతా ఒక ఆత్మీయ అలంకారం కనిపించేది. ఆత్మీయ అలంకారమే ఇప్పుడు మనల్ని ఏ రీతిగా కూర్చుండబెట్టింది. నిజంగా రామాటి దైవజనులు వారి ప్రయాస ఈరోజు సునాయాసమైనటువంటి పరిచయం మరి జరుగుతూ ఉంది. ఎట్టి శ్రేష్టకరమైనటువంటి సన్నిధిని కలిగి ఉన్నాను. ఈ మాటను చదివించడానికి గల కారణం ఏంటంటే వారు యథార్థమైనటువంటి సేవ చేశారు. తదనంతరము మరి దైవజనులు స్వచ్ఛందాస్ గారు వారు భారముతో మరి వారు సేవ చేస్తున్నారు. నిజంగా ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే దేవదానం గారిని నేను చూడలేదు, కానీ వారి పరిచయం అమూల్యముగా నేను విన్నాను. అయితే కుమారుడు మరి స్వచ్ఛందాస్ గారు వారు చేస్తున్నటువంటి సేవ చాలా అమోఘమైనటువంటిది. అలాగంటే ఒక చిన్న మాట చెబుతాను. ఇప్పుడు వారు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను వారి గురించి చెప్పాలని కాదు. నేను గతంలో కూడా మా సంఘంలో నేను మరి ఈ విషయాన్ని చెప్పాను, తర్వాత వ్యక్తిగతంగా కూడా నేను చెబుతాను. కాబట్టి ముందుగానే ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు ముఖస్థితి కొరకు కాదన్నటువంటి విషయాన్ని కూడా ఇంకోసారి జ్ఞాపకం చేస్తాను. ఈనాడు దైవజనులు మరి ఏదైనా ఒక మైక్ ఇస్తే వాడు ఆర్భాటం కోరుతూ ఉంటారు. మరి గంభీరంగా మాట్లాడాలని, మంచి ఆ మైక్ సిస్టమ్ కావాలని, ఒక గంభీరత్వాన్ని చాటుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ మరి స్వచ్ఛందాస్ గారు ఆ సంఘానికి 2 సార్లు వచ్చారు. వారి వ్యక్తిగత అనుభవాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నారు. రెండోది ఇది సంఘంలో కూడా నేను వచ్చాను. వారి పరిచర్యను చూసినప్పుడు వారు ఎంతో సంతోషించారు. వారు కోరుకునేది ఏంటంటే ఎటువంటి ఆర్భాటాలు కోరుకోరు. రెండోదిగా ఈ మైకు కూడా, ఇలాంటి మైకులు కూడా ఇంత మంది జనానికి వారు కోరుకోలేదు. మా సంఘంలో వారి ఉద్దేశం ఏంటంటే మనం ఇక్కడ నిలబడిన ఉద్దేశం ఏంటి? మనము ప్రభు మాటను పంచాలి, ఒక పని ఒకరిలో ఒక కార్యము జరిగించాలి, ఒక వ్యక్తి మార్పు చెందాలి అన్నటువంటి ఒక తపన భారము కలిగినటువంటి వారై వారు పరిచయం చేస్తున్నారు. కాబట్టి వచనం చదివించడానికి మరి మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే వారు ఆధ్యాత్మికంగా మరి తండ్రి బాటలో కొనసాగుతూ పరిచర్య భారము కలిగి ముందుకు కొనసాగుతున్నారు. కాబట్టి సంఘానికి ఇదొక గొప్ప ఆధిక్యత, ఇదొక గొప్ప భాగ్యం. మరి దైవజనులు ఒక గొప్పవారైతే వారి కుమారులు వల్ల మనకు దైవజనులుగా ఉండటము మరొక గొప్ప సంగతి. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక భారభరితమైనటువంటి ఆలోచన సంఘమంతటిని కలిపి కుటుంబాలుగా మరి ప్రార్థించాలని వారికి చక్కటి ఆలోచన కలిగింది. ఉంటుంది నిజంగా చాలా సంతోషం వేసింది. మరి పాస్టర్ గారు ఇందాక మీకు గోరేమన్నా పడుతుందా ఇట్లా నా చదువుతుంటనే మాట అన్నారు. కానీ ఇది నిజంగా ఒక బోరు పంపు లాంటిది. అంటే జీవజలము ఒక బోరు పంపు నుండి నీళ్ళు ఎట్లయితే ఉగుతాయో ఈ ప్రార్థన కుటుంబాలుగా ప్రార్థించుకోవటం, ప్రార్థన చేయించడం ఒక జీవజలపు ఊటను బయటికి తీసుకురావటం, ఒక నూతనమైన ఫలితాలను బయటికి తీసుకురావటం. మరి సమయం నేను ఎక్కువ తీసుకుని చిన్న మాట జ్ఞాపకం చేస్తాను, సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో మరి తీయతులే కానీ తర్వాత మీరు చదవండి. యెహోషువపాతు తన చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు మరి వారిని కుటుంబాలుగా సమకూర్చాడు. అందరికంటే హల్లెలూయా చూద్దాము. ఇదే పని మరి దైవజనులు చేశారు. మరి వారు ఒక శ్రమ, అమ్మోనీయులు, మోయాబీలు, షేర్మన్యవాసులైనటువంటి వారు యెహోషువపాతు రాజ్యము చుట్టూ కూడినప్పుడు వారు యెహోషువపాతు చేసింది ఒక్కటే. ఈ రీతిగానే దైవజనులు సంఘముగా కుటుంబాలుగా ఏ రీతిగా అయితే సంఘంలోనికి నడిపించారో ఆ దినాల్లో కూడా యెహోషువపాతు అనేటువంటి రాజు సంఘము కుటుంబాలుగా నడిపించి మనందరము ప్రార్థన చేద్దాము,
మన చుట్టూ ఉన్నటువంటి శత్రువులను ప్రభు జయిస్తాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టము. ప్రభు దైవజనులకు ఇచ్చినటువంటి గొప్ప తలంపు కుటుంబాలుగా ప్రార్థన చేయడం. దేవుని చెప్తే మేము కూడా ఇది నేర్చుకొని ఈ రీతిగా మేము ముందు కొనసాగాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము మృతి పొందిన తర్వాత ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి మరి దైవజనులు కూడా ఆ రీతిగానే ఆస్వాదిస్తూ అద్భుతమైనటువంటి మాట నా గురించి ఒక చిన్న మాట చెప్పారు. భారభరితలతో కూడినటువంటి స్వార్థ పరిచయం చేస్తారు అని వారు చెప్పారు. కానీ దానికి మరి దైవజనులే నాకు ఒక మంచి ఆదరణ, ఒక మంచి గొప్ప వారు నాకు మంచి ప్రోత్సాహం కలిగినటువంటి వారు ఉన్నారు. మీరు వారు చక్కటి సువార్థీకరణ, నేను ఏదైతే సువార్త చేస్తున్నానో వారు కూడా భారము కలిగి, వారు కూడా ప్రయాసముతో మరి సువార్త ఎలా చేయాలి, ఏ రీతిగా నడిపించాలన్నటువంటి చక్కటి విషయాలు మరి తెలియపరిచారు. నేను ఆ విషయాలు తెలుసుకోవటానికి, నా ద్వారా అనేకులు తెలుసుకోవటానికి ప్రభు నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు. కాబట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దైవజనులు మరి చక్కటి ప్రత్యేకమైన ఈ వార్షికోత్సవంలో మరి ప్రభువును స్తుతించే ధన్యత, మరి ముఖ్యముగా సంఘములో ప్రతి కుటుంబము కొరకు ప్రార్థించే గొప్ప తలంపును, ఆ గొప్ప భారాన్ని ప్రభు వారికి ఇచ్చిన విధానం బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన తెలియపరుస్తున్నాను. చక్కటి అమూల్యమైన వాక్యాన్ని అందజేసిన దైవజనులు పీటరయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. మన మధ్యలో ఉన్న జయచంద్ర గారి కుటుంబం, మీరు ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తూ ఉంటారు. వారికి సతీమణి శ్యామలక్క గారు, అలాగే వారి ఇద్దరు పిల్లలు దూర ప్రాంతంలో ఉన్నారు. ఆనంద్ గారు మరి బ్యాంక్ ఆఫ్ బరోడాలో పనిచేస్తూ ఉంటారు, ఒక గొప్ప ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. జ్యోతిర్మయ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. వారి కుటుంబం కొరకు ప్రార్థించాలని ప్రభుపేట మనం ముందుకు రండి. అలాగనే మన మధ్యలో ఉన్న గజ్జల రవితేజ కూడా ముందుకు వస్తారు. యవనస్తుడు కొరకు తన యొక్క సహోదరుడి కొరకు కూడా ప్రార్థించాలని ప్రభుపేట మనం సహోదరుడు రవితేజ కొరకు ప్రార్థన. ప్రార్థన చేస్తున్నాను. సహోదరుడా, పరిశుద్ధుడా, ఈ వార్షికోత్సవంలో హర్షమైనటువంటి సంగతి, హర్షించే సంగతి ప్రభా సంఘముగా, ప్రభా కుటుంబాలుగా ప్రార్థించేటువంటి ధన్యత దైవజనించిన తలపుల కొరకు వందనాలు స్తోత్రాలు. ఈ సంఘంలో ప్రభా సంఘ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తుండగా బలపరచండి, సహాయం చేయండి, వికల్పులో స్థిరపరచండి, సంఘములో బలమైనటువంటి స్తంభముగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. వికల్పులో స్థిరపరచండి, సహాయం చేయండి, కుటుంబాన్ని దర్శించండి. ఇదిగా జయచంద్ర గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డను దర్శించండి, బలపరచండి, సహాయం చేయండి. ప్రభుత్వగా ఆనందమని ప్రార్థిస్తున్నాం. రవితేజ గారిని బట్టి ప్రార్థిస్తుండగా బలపరచండి, అద్భుతమైనటువంటి శక్తి చేత మీకు నడిపించండి. కావాల్సినటువంటి ప్రతి అవసరతను తీర్చి వీరే సకల ఘనత మహిమ పొందుకొని సిద్ధపరిచి సహాయం చేయమని ఈ కుటుంబాల్లో రాజ్యంలో భారత్తో ఏర్పాటు చేసిన ఈ గొప్ప అవకాశంలో ప్రభావి బిడ్డలు ఆశ్చర్యకరమైన సహాయం పొందుతున్నట్టుకు ఆ రీతిగా సంఘమంతా మీ గొప్ప దేవుడు పొందుటకు సిద్ధపరిచి బలపరిచి సహాయం చేయమని యేసయ్యను ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. మాటలను ప్రార్థన చేసిన అయ్యగారికి తెలియపరుస్తున్నారు. మంచి పరిశుద్ధ నామానికి, ఘనమైన నామానికి వందనాన్ని స్తోత్రం చెల్లిస్తున్న ప్రభావం ఈ యొక్క యేసుక్రీస్తు పునరుద్ధాన పరిచర్లను ప్రభావం అపోస్తులైన దేవదాన అయ్యగారిని, అమ్మగారిని మీరు ప్రేమించి ఈ ప్రాంతానికి పిలిపించి నడిపించి ప్రభావం మీ సేవను గొప్పగా జరిగించుకున్న విధానానికి స్తోత్రాలు. వారంతటి వారు కాదు ప్రభావ, వారు విడిచిన ఈ పరిచయం ప్రభావ ప్రతిపాటిగా ముందుకు కొనసాగిస్తున్నాం. మా పరిచయం బాగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా హెచ్చుతగ్గులుంటే సరి చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీ యొక్క పరిచర్య మేమందరము కూడా సంఘముగా కలిసికట్టుగా ఏక హృదయము, ఏక ఆలోచనతో, ఏక మనసు కలిగి మేము పరిచయం కొనసాగిస్తున్నాం. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా మీరు వచ్చేంత వరకు మేమున్నా లేకున్నా ప్రభా ఈ పరిచర్య మీరు వచ్చేంత వరకు ఇలా కొనసాగించలాగన అనేకమైన
దైవ సేవకులని సంఘంలో లేవనెత్తమని, అనేకమైన లీడర్స్ లేవనెత్తమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు అక్కడ వచ్చినప్పుడు ప్రభా వాళ్ళ నమ్మకమైన దాసురాలని సాక్ష్యం పొందుకొని ఎంతబడి గుంపులో ఉండి నిరంతరం మీతో కలిసి జీవించలాగిన మీ కృపను చూయించబోతున్న విధానానికి మీకు స్తోత్రాలు. దూర ప్రాంతాల నుంచి ప్రభా వారికి ఉన్న సమయాన్ని వారు మా కొరకు, మా సంఘం కొరకు హెచ్చించి ప్రార్థించిన ప్రతి ఒక్క దైవ సేవకుని కొరకై ప్రార్థిస్తున్నాం. వారి యొక్క సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం. వృద్ధిని కలుగు చేయండి. ఇంకను ప్రభు ఎదుగు అనేకులకు వారి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం దయచేసి మీరు మహిమను పొందమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభు, ఒక వ్యక్తి అనేకమైన ప్రాంతాలు వెళ్ళలేరు, కానీ దేవుని యొక్క దర్శనము మాత్రమే ఇదిగో ఈ యొక్క భూమి నలుంచులకు వెళ్ళగలుగుతుందని లేఖనం తెలియపరుస్తున్నది. అలాంటి దర్శనముతో మేమందరము కూడా కలిసికట్టుగా పని చేస్తుండగా ఆత్మదేవుడా ఇంకా ఆత్మ అభిషేకాన్ని మాకును దైవ సేవకులు అందరి మీద కుమ్మరించండి. సంఘము కూడా ఇది అర్థం చేసుకొని ప్రభా వారు కూడా వారి వంతుగా పరీక్షల్లో చేయి వేసి ముందు కొనసాగలాగిన మీ కృపావరాలతో నింపి, మీ దేవా మహిమైశ్వర్యంతో నింపి కృపదాలు భద్రపరిచి ముందుకు సాగించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు జరిగిన కార్యక్రమం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే ఏ పరీక్షలో వాడబడుతూ వచ్చినారో ఆ పరీక్షలో వాడబడిన వారందరూ కూడా దీవించండి, ఆశీర్వాదించండి. తిరిగి వెళ్తున్న మాకును దేవ సంఘానికి దైవ సేవకులు వారి కుటుంబాలకి మీరు తోడుకొని సహాయపడి మీరు వచ్చేంత వరకు కృపదార భద్రపరుస్తారని, ఇంకా ఎందరైతే ఈ దినము మా యొక్క సభ్యులు రాలేకపోయినారో, దైవజనులు రాలేకపోయినారో వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, పేరు పైన దీవించండి, ఆశీర్వాదించమని. అనంతరం ప్రేమ విందులు చేయబోతుండగా ఆత్మదేవుడా ఆ ప్రేమ విందులను మీరు దేవా దీవించండి, ఆశీర్వాదించండి. తీసుకుంటుండగా మాకు ఆరోగ్యాన్ని దయచేయండి, బలహీనతను గురి కాకుండా సంరక్షించి మీ సేవలో వాడుకోండి. ఎవరి ద్వారా అయితే ఆహారం అందించబడదు అది దేవా మీ లెక్కలో రాసుకుని అక్షాంశం ఇప్పండి, పడజాతి కుమరిస్తానండి. వెళ్తున్న మాకు ప్రేమలందరూ తోడుకొని సహాయపడమని ప్రభా. మీ చిత్తమైతే ప్రతి నెలలో ఒక మారు ఇలాగన మేమందరం కూడా కలిసి సంఘముగా సేవకులుగా వారి కుటుంబాలుగా కలిసి ప్రభా ఒకరికొరకు ఒకరు ప్రార్థించుకోవాలని ఆశపడుతున్నాం. మీ చిత్తమైతే ముందున్న దినాల్లో జరిగించి మీరు మహిమ పొందుతారని ఘనత మహిమ ప్రభావంలో మీకు మాత్రమే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రానయ్యున్న నజరేయుడైన యేసు నామములో అడిగి వేడి కూర్చున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరబడిన సంఘానికి, సంఘ సేవకులకు, వారి కుటుంబాలకు, వారి యొక్క పరిచర్లకు సదాకాలము దేవుడి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చిన సంఘానికి ప్రత్యేకమైన వందనాలు, అలాగే నేను ప్రత్యేకించి దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. రవి